హై గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు సండే కదా, కొంచెం రెస్ట్ దొరికింది. కంపెనీకి లీవ్ కాబట్టి యూరియా తెచ్చినాము. చూడండి, యూరియా మూట యూరియా తెచ్చినాము. అరటి చెట్లకు వేద్దామని చెప్పేసి. అరటి చెట్లు చాలా చిన్నగా ఉన్నాయి కదా, ఒక్కొక్క చెట్టు చిన్నది ఉంది, ఒక్కొక్క చెట్టు పెద్దది ఉంది. ఈ వర్షాకాలంలో మనము అరటి చెట్లకు కన్నా కొంచెం అట్లా యూరియా కన్నా తగిలించినామంటే బాగా గ్రోత్ వస్తాయి. అట్లే కొంచెం అన్ని చెట్లు ఒక ఈక్వల్గా ఒక సమానంగా రావచ్చు అని చెప్పేసి వేయడం జరిగింది. ఆల్రెడీ ఈ అరటి చెట్లు పాదలు చూడొచ్చు మీరు. ఇక్కడ మొదలు ఉండదు కదా, ఈ మొదలుకు వచ్చేసి ఆల్రెడీ అరటి చెట్లు పెట్టక ముందరే ఒక 10 లోడ్లు ఎరువు అయితే వేసిండారు. తర్వాత వచ్చేసి చెట్టు దగ్గర వేపపిండి, యూరియా, డిఏపి, కాంప్లెక్స్ ఇట్లా రకరకాల గవర్నమెంట్ ఎరువులన్నీ కలిపి అవి కూడా మొదలుకి వేసిండారు చిన్నప్పుడే. మళ్ళా ఒక 2 లోడ్లు ఎరువు తీసి మళ్ళా మొదలుకి వేసిండాము. ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు మళ్ళీ మొన్నంతా యూరియా వేసినాము, వేర్ల మందు వదిలినాము, మందు కొట్టినాము చెట్లకి. మళ్ళీ ఇప్పుడు యూరియా. సో ఎందుకంటే పంట బాగా డెవలప్ రావాలి అని చెప్పేసి క్రాపు. ఇప్పుడుండే ప్రజెంట్ సిచ్యువేషన్లో వచ్చేసి రైతులందరూ కూడా అరటి తోటలని కొట్టేస్తూ ఉన్నారు సమూలంగా. చాలా వరకు నేను ఇప్పుడు చూసినటువంటి న్యూస్లో కన్నా చూస్తూ ఉంటాను కదా, ఆల్మోస్ట్ లేపేసినారు అరటి తోటలు మొత్తం. ఎందుకంటే రేట్లు లేవు. అరటికాయలు కోసేసి ఆవులకి వేస్తుంటారు, ఆవులకి మాగిపోయిండేవి, ఆవులు తిని అని చెప్పేసి. రేట్లు లేవు. అదే మనం ఎక్కడన్నా బయట విలేజ్లకి కన్నా పోతాం, మన పల్లెటూర్లకి కన్నా. అంటే సండే కదండి, ఇంకా మూతి కూడా కడగలేదు, అప్పుడే వ్లోగ్ చేస్తున్నాము అని అనుకోద్దండి. సండే మామూలే, లేట్గా భోజనం చేస్తాం, తినేసి కొంచెం స్నానం చేసి కన్నా. సో అందుకే ఇంకా తల కూడా సరిగ్గా దూవినట్లు లేదు, మీకు ఈ వీడియోలో కనిపిస్తుంది క్లియర్గా. మావన్నీ పల్లెటూరు వ్లోగ్స్ అండి. పల్లెటూరు న్యాచురల్గా ఉంటాయి, రియాలిటీగా చెప్పేదంతా నిజమే, అందులో ఎటువంటి అబద్ధాలు చెప్పి ఏమీ లేదు. ఇప్పుడు అరటి చెట్లు రేట్లు లేవు. అరటి చెట్లు రేట్లు లేనందువల్ల అరటికాయలకి రేట్లు లేనందువల్ల చాలా తోటలు అయితే వెళ్ళిపోయినాయి. ఆ తోటలంతా వెళ్ళిపోయిన దానివలన మనకి రేట్ వస్తుందో లేదో నాకైతే తెలియదు. పంట చేసేటటువంటి బాధ్యత రైతుది, చేయాల. అసలు యాక్చువల్గా ఈ పంట వచ్చేసి అరటి తోట పంట మా మామ వేసుకోండేది. మా చెల్లెళ్ళు వాళ్ళ మొగుడు, అంటే మా అమ్మ తమ్ముడు, మా అమ్మ తమ్ముడు, మా మామ మేనమామ, మా చెల్లెల్ని మా మామకి ఇచ్చినది, మా మామ వేసుకోండేది ఈ పంట. ఏంటంటే నేను కంపెనీకి వెళ్ళిపోతాను, ఇంకా మా నాయన కూడా వస్తూ ఉండే. ఇప్పుడు మా నాయన నిలిపేసినాను, ఎందుకంటే ఇంక మనము సంపాదిస్తే చాలు, ఈ వయసులో కూడా ఆయన ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పి మా నాన్న చూసుకుంటాడు. ఇప్పుడు బాయ్ దగ్గర ఉండి కన్నా ఆయన వేసుకోండేది. ఇప్పుడు వరకు ఆయనకు పెట్టుబడి కన్నా చూస్తే మనము, నాకు తెలిసి 1 లక్ష రూపాయలు ఉంటుంది అనుకుంటా పెట్టుబడి మాత్రమే. ఇంత మటకం చెట్టుకి 1 లక్ష రూపాయలు పెట్టుబడి ఉంటుంది అనుకుంటా అరటి తోటకి. సో దీనికన్నా మనం అబ్జర్వ్ చేస్తే రైతు 1 లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టి దీనిలో మహా అంటే ఏం పెద్దగా ఆదాయం రాదు నాకు తెలిసి. ఏమో వాళ్ళ అదృష్టం బట్టి. ఎందుకంటే మా చెల్లెలకి హెల్ప్ చేయాలని చెప్పి. ఎందుకంటే ఇప్పుడు నేను సంపాదించుకుంటా, మగోడు, ఆ బిడ్డ మనోళ్ళకి ఇచ్చిండము, ఆడబిడ్డ బాగుంటే మనం బాగున్నట్లే ఇప్పుడు కూడా. సో అందుకోసమని నేను ఎప్పుడైతే వ్యవసాయం చేసి నేను దిగుతానో అంతవరకు చేసుకుంటా ఉండి బిడ్డ అని చెప్పేసిన. నేను చేసుకొని మీరు సంపాదించి లాభం ఎత్తుకోండి, ఆరాంగా బతుక్కోండి. నేను ఈగన ఇవంతా మడి రాగులు ఇవంతా చేసుకొని తినుకుంటాను చాలు. పెట్టుబడి పెట్టి చేసేంత టైం లేదు మనకి. ఫస్ట్ పని మనం ఎప్పుడైనా చేసుకుంటుంటే అప్పుడు అంతవరకు మన వాళ్ళు చేసుకొని తిని వాళ్ళు బాగుంటే, మన వాళ్ళు బాగుంటే మనం బాగున్నట్లే. ఎందుకంటే ప్రపంచంలో శాశ్వతం ఏమీ లేదు. మన కూడా పుట్టిండే ఆడబిడ్డలు బాగుంటే మనం బాగున్నట్లే. లక్ష్మీదేవి అప్పుడు మనల్ని ఆశీర్వదిస్తుంది, ముత్యాలం తల్లి కూడా ఆశీర్వదిస్తుంది. అదే మనం కోరుకోవాల్సింది. మనం ఒకరే బాగుపడాలని అనుకోకూడదు ఎప్పుడు కూడా. దూరంగా ఎవరు అడవిలోకి అనుకుంటారు. అడవి, మా అడవి అందమైన అడవిలో నుంచి మీకు కోతలు వినిపిస్తాడో లేదో తెలియదు, కానీ నేను ప్రతిరోజు నెమళ్ళు సౌండ్ వింటా. మార్నింగ్ నెమల్ సౌండ్ సూపర్ వస్తుంది మా అడవిలో. ఓకేనా, చాలా అద్భుతంగా ఉంటుంది. న్యాచురాలిటీ వ్లాగ్స్ తీసేటటువంటి ఆ విధానంలో చాలా అద్భుతంగా ఉంటుంది. చైనాలో కొన్ని ఏరియాల్లో కొండ ప్రాంతాలు ఉన్నాయి, ఆ ఏరియాల్లో కొందరు వీడియోస్ తీస్తారు, అద్భుతంగా ఉంటాయి చూసేదానికి. మనకు కూడా అటువంటి క్లైమేట్స్ ఇవి ఉన్నాయి. నా దగ్గర డ్రోన్ కెమెరా ఇవన్నీ ఏం లేవు. డ్రోన్ ఉంటే ఇక్కడ ఫ్లై చేసినామంటే
మీకు ఈ లొకేషన్ చూపిస్తే ఎట్లుంటుంది అనుకోండి, ఎగ్జాక్ట్ అద్భుతంగా ఉంటుంది. అంత మంచి లొకేషన్ ఇది. ఇక్కడ కనుక డ్రోన్ ఉండి కన్నా మనం విజువల్ తీస్తే అద్భుతంగా ఉంటుంది. అది ఈరోజు దినచర్య వచ్చేసి యూరియాని అరటి చెట్ల మొదలకి వేయడము, అరటి చెట్లలో ఉండే చెత్త తీయడము, ఇది ఈరోజు దినచర్య, ఇంకేం లేదు, అంతే గైస్. సో అందుకోసమే ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఎవరైనా నా యొక్క క్రియేషన్ వీడియోస్ బాగుంటే వీడియోస్ లైక్ చేయండి, నేను మీకు నచ్చుంటే అభిమానించండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, అంతే.